నమస్కారం. చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం దేవత. పద్మనాభం సొంత చిత్ర నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై పద్మనాభం, బి పురుషోత్తం సంయుక్త నిర్మాణంలో తీయబడిన చిత్రం దేవత. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు కె హేమాంబర ధరరావు. నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన దేవత చిత్రం 1965 సంవత్సరం జూలై 24వ తేదీన విడుదలైంది. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా వయారే భామ వచ్చరా నీకు ప్రేమనిచ్చరా. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా వయారే భామ వచ్చరా నీకు ప్రేమనిచ్చరా. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా. ఎగరాలి గూవల దంటై రివ్వున మింట పాడాలి కమ్మని నోట తీయని పాట. ఎగరాలి గూవల దంటై రివ్వున మింట పాడాలి కమ్మని నోట తీయని పాట. ఆడాలి పువ్వుల బాట నావరాల మూట. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా వయారే భామ వచ్చరా నీకు ప్రేమనిచ్చరా. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా. నీ నవ్వుల నవరత్నాలు, నీ చూపుల కొంటతనాలు, మాయదాది నాగకుమారి మతులు పోయనే. ఓ నీ నవ్వుల నవరత్నాలు, నీ చూపుల కొంటతనాలు, మాయదాది నాగకుమారి మతులు పోయనే. కలిసింది భరతవావి ముద్దుల బావా కుదిరింది ఏడో జోడు మనకి నాడు. కలిసింది భరతవావి ముద్దుల బావా కుదిరింది ఏడో జోడు మనకి నాడు. నీలాల పందిరి కింద నీకు నాకు పెళ్ళి. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా వయారే భామ వచ్చరా నీకు ప్రేమనిచ్చరా. భళారే ధీరుడవి వేరా వహవ్వ వీరుడవి వేరా. ఈ చిత్రంలో తారాగణం, సీత మరియు లలితగా సావిత్రి ద్విపాత్ర అభినయం చేశారు. ప్రసాద్గా నందమూరి తారక రామారావు, ప్రసాద్ తండ్రి లోకాభిరామయ్యగా చిత్తూరు నాగయ్య, ప్రసాద్ తల్లి పార్వతమ్మగా నిర్మలమ్మ, వరహాలుగా పద్మనాభం, సీత తండ్రి శేషయ్యగా పెరుమాళ్ళు, హేమగా గీతాంజలి, జగన్నాథంగా రాజనాల,
డాక్టర్ రుక్మిణిగా ఉదయలక్ష్మి, రమేష్గా వల్లం నరసింహారావు, మధుగా మాస్టర్ మురళి నటించారు. ఇంకా ఈ సినిమాలో అతిథి పాత్రల్లో అంజలీదేవి, ఎస్వి రంగారావు, షావుకారు జానకి, రేలంగి, కృష్ణకుమారి, గుమ్మడి, రమణారెడ్డి, జమున, కాంతారావు, నగేష్, రాజబాబు నటించారు. కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని, నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింతాయి తడి చేయకు, నీ చూపుతో నన్ను ముడివేయకు. తెల్లయేరు నవ్వుతుంది, చిరుగాలి చూస్తుంది, నా బయట చెంగులాగి కవ్వించకు. తెల్లయేరు నవ్వుతుంది, చిరుగాలి చూస్తుంది, నా బయట చెంగులాగి కవ్వించకు. అనువైన వేళ అందాలు దాచకు, అనువైన వేళ అందాలు దాచకు, అణువణువు నిన్నే కోరే మురిపించకు, ఇకనైనా నన్ను సిగ్గు తెరవేయకు. నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింతాయి తడి చేయకు. కన్నుల్లో మిసమిసలు కనిపించని, ఎటు చూసినా నువ్వే, వినిపించే నీ నవ్వే, మోహాలతో నన్ను మంత్రించకు. ఎటు చూసినా నువ్వే, వినిపించే నీ నవ్వే, మోహాలతో నన్ను మంత్రించకు. మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసార ఒడిలో నన్ను నిదురించని, నీ నీలి ముంగురులు సవరించని, నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింతాయి తడి చేయకు. కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. ఇక 1965లో విడుదలైన దేవత చిత్రం యొక్క కథ ఏమిటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందామా మరి? ప్రసాద్ ఒక లెక్చరర్. అతని భార్య సీత, కొడుకు మధు. సీత తన అత్తామామలను, పార్వతమ్మ, లోకాభిరామయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఏమిటలా దీక్షగా చూస్తున్నారు? అంత అందంగా ఉన్నానా? అవును సీత, ఈ రోజు నీ అందంలో తొలి రేకు తొడిగిన గులాబీ బాల మెత్తదనం, వసంతంలో
మొదటి పాట పాడిన కోయిలమ్మ గొంతులోని కొత్తదనం కనిపిస్తుంది. సీత, మన జీవితాలలోని ఈ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎంతో చెప్పు. ఈ ఉగాది రోజునే మన బాబు పుట్టాడు. అంతేకాదు, సరిగ్గా ఈ ఉగాది రోజుని మన వివాహం జరిగింది. ఈ ఉగాది మన ప్రణయాంకానికి నాంది వచనం పలికింది. ఇరువురి హృదయాలకు వలపు వంతెన వేసింది. పవిత్రమైన నదీ సంగమంలా రెండు మనస్సులను ఏకం చేసింది. ఆ శుభగడియలకు చిహ్నంగా నీకు బహుమతి ఇచ్చాను. నీ సిగ్గు చూస్తుంటే ఆనాటి మన తొలిరే గుర్తుకొస్తుంది. తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే. తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే. తొలి వలపే ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు. ఆనందం అనుబంధం నా మనసున మీకై నాచిన పూచిన కానుకలు. ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు. ఆనందం అనుబంధం నా మనసున మీకై నాచిన పూచిన కానుకలు. నీ కనుల వెలిగనే దీపాలు. అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు. నీ కనుల వెలిగనే దీపాలు. అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు. మన అనురాగానికి హారతులు. తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే. తొలి వలపే గరినిరిగా ఆ మగరిగమా ఆ గమనీదనీదమా. ఆ ఇలా ఈ వేళ కడు వింతగా దాచే తీయగా హాయిగా ఈ జగము. యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము. ఇలా ఈ వేళ కడు వింతగా దాచే తీయగా హాయిగా ఈ జగము. యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము. ఈ రేయి పలికిలే స్వాగతము. ఈనాడే
బ్రతుకున శుభదినము ఈ రేయి పలికెలే స్వాగతము. ఈనాడే బ్రతుకున శుభదినము ఈ తనువే మనకిక చెరి సగము తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే తొలి వలపే. ఒకసారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్యను చూడటానికి వెళుతుంది. ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రసాద్ సీతను రైల్వే హాస్పిటల్లో కనుగొంటాడు. డాక్టర్లు ఆమె జ్ఞాపకశక్తి కోల్పోయిందని చెబుతారు. సీత సీత చూడు సీత మాట్లాడు. నేను నేను సీత నీ ప్రసాద్ని. సీత నేను డిస్టర్బ్ చేయను. డాక్టర్ ఆమెకేమీ ప్రాణాపాయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. నా సీత నాకు దక్కితే అంతే చాలు డాక్టర్. గాయాలు మాత్రం బలంగా తగిలినాయి. త్వరలోనే ఆవిడ స్పృహానికి వస్తుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ డాక్టర్. నా సీత ఈ భయంకర వాతావరణాన్ని చూసి తట్టుకోలేదు డాక్టర్. ఆమెకు తెలివి వచ్చేలోగా మా ఇంటికి తీసుకెళ్తాను. పర్మిషన్ ఇప్పించండి డాక్టర్. డాక్టర్ సరే థ్యాంక్ యూ డాక్టర్. మీరు లలిత. ఏమిటి మీరంతా ఎవరు? సీత సీత. నా పేరు లలిత. ఏమిటిది అయ్యో ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నా? డాక్టర్ బాబు అమ్మ దగ్గరికి నీ పేరేంటి బాబు? అదేమిటమ్మా అలా అడుగుతున్నా? చూడండి మీరందరూ నా కోసం ఎంతో శ్రమపడ్డారు. ఇక నాకు సెలవు ఇప్పించండి. డాక్టర్ గారు ఏమిటిది? మీరేం గాబరా పడదు. ముందు మీరంతా అవసరం వెళ్ళండి. మీరు విశ్రాంతి తీసుకున్నాము. డాక్టర్ గారు నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. నన్ను వెళ్ళనివ్వండి. కాదమ్మా నా మాట వినండి. మీకు విశ్రాంతి చాలా అవసరం. ఇదెక్కడ పోవచ్చు పడ్డది. ఏమండి మీరేనా చెప్పండి, నన్ను వెళ్ళనివ్వండి. సీత నేను సీతను కారండి, లలితను. సీత సీత ఆ, వదిలు. నన్ను పిచ్చిదాన్ని చేసి మీరంతా నాటకం ఆడుతున్నారు. విడిచిపెట్టండి. సీత సీత చూడండి యాక్సిడెంట్ వల్ల కలిగిన షాక్ నుంచి ఆవిడ ఇంకా తేరుకోలేదు. 2 రోజులు రెస్ట్ తీసుకొనివ్వండి. ఏ పరిస్థితుల్లోనూ ఆవిడ అక్కడి నుంచి కదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. నా చేతికి ఏం ప్రమాదం లేదు. నోనో 2 రోజుల్లో తప్పకుండా బాగుపడుతుంది. అందరూ సీతని పిలుస్తారేమిటి? చిత్రంగా ఉంది. నా పేరు లలిత కదా. ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళ్తాడు. ఆమె తన పేరు లలిత అని, సీత కాదు అని చెబుతూ ఉంటుంది. ప్రసాద్ ఆమెను సైకియాట్రిస్ట్కి చూపిస్తాడు. సైకియాట్రిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని, సీత కాదు, సీత మరణించి ఉంటుందేమో అని చెబుతుంది. ముసలి వాళ్ళైన ప్రసాద్ తల్లిదండ్రుల కోసం, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించాల్సి వస్తుంది. ప్రసాద్ లలితను ఆమె ప్రియుడు రమేష్ను కలపటానికి ప్రయత్నిస్తాడు. కానీ రమేష్ లలిత శీలాన్ని అనుమానిస్తాడు. శేషయ్య తాను చనిపోయే ముందు తన ఆస్తిని అంతా తన కుమార్తె అయిన సీత పేరు మీద రాస్తాడు. ఇది అతని పెంపుడు కొడుకు జగన్నాథానికి కోపం తెప్పిస్తుంది. లలితను సీత అని భావించి ఆమెను మట్టుపెట్టడానికి జగన్నాథం కుట్ర పన్నుతాడు. ప్రసాద్ ఆమెను రక్షిస్తాడు. చివరకు లలిత ప్రసాద్నే పెళ్లి చేసుకోవటంతో ఈ చిత్రకథ సుఖాంతమవుతుంది. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా, సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇక ఈ చిత్రం యొక్క విశేషాలు. ఈ చిత్రంలో మహానటి సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలోని వరహాలు పాత్రకు సినిమా పిచ్చి. తన పేరు బాగాలేదని అందరికీ ప్రేమ్ కుమార్ అని చెప్పుకుంటాడు. అతను ఒకసారి మద్రాసుకు వెళ్ళి కొందరు నటీనటులను కలుసుకుంటాడు. అందువలన కొందరు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో అతిథులుగా నటించారు. వరహాలు సినిమా స్టూడియోలు చూడడానికి వెళ్తాడు. కానీ లోనికి వెళ్ళటానికి అనుమతించరు. అప్పుడు అతను తను హీరో అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు. ఆ కళలో ప్రముఖ హాస్య నటుడు నగేష్ ఒక దర్శకునిగా, రాజబాబు అతని పిఏగా దర్శనమిస్తాడు. బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి
1965లో విడుదలైన దేవతా చిత్రంలోని పాటలకు వేటూరి వెంకట సత్య సూర్య నారాయణమూర్తి, శ్రీశ్రీ, సి నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు రాఘవయ్య, పాలగుమ్మి పద్మరాజు అందించిన సాహిత్యానికి ఘంటసాల, పి సుశీల, ఎస్ జానకి, మాధవపెద్ది సత్యం, పిబి శ్రీనివాస్, పద్మనాభం, ఎల్ఆర్ ఈశ్వరి గళాల నుండి జాలువారాయి. స్వరకల్పన చేసిన వారు ఎస్పి కోదండపాణి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇది ఈనాటి చిత్రలహరి. వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం.